హే గైస్, నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట. అన్న అన్న గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తూ ఎఫ్ఎంజీకి ప్రిపేర్ అవ్వచ్చా అని. అదే అది కాదురా, నీకు జాబ్ ముఖ్యమా లేకపోతే నీకు ఫాస్ట్ గా నీకు ఎఫ్ఎంజీ క్లియర్ అవ్వటం ముఖ్యమా చెప్పు. కాదురా అసలు. సరే, నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు బాగా చదివే మూడ్లో ఉంటావు, ఓకేనా? ఆ చదివే మూడు వచ్చి మళ్ళీ నువ్వు ఇండియాకి వచ్చి జాబ్ చేస్తూ, అరే మనీ రాది, జాబ్ చేస్తున్నావు అనుకో, మనీ వస్తుంది. మనీ వస్తే నీకు మొత్తం మర్చిపోతావు. ఏం చదువురా, ఇంకా నేను చదవను, డబ్బులు వస్తున్నాయి కదా అనుకోని. నీకు డబ్బులు ముఖ్యమా, నీకు ఫస్ట్ నీకు డిగ్రీ కావాలా నీకు? కాబట్టి ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి. రండి, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మంచిగా చదువుకోండి, ఓకేనా? అన్ని మర్చిపోయి అన్ని ఎవరితో సంబంధం లేకుండా 6 months గట్టిగా కూర్చొని మీరు కష్టంగా మీరు ఎఫ్ఎంజీ మాత్రం క్లియర్ చేసుకోండి. ఎందుకని ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత మంచిది. లేకపోతే మళ్ళా నెక్స్ట్ వస్తే ఏం సంగతి?